అబ్బా! హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. అలకా? 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 నాకు కళ్ళజోడు తెచ్చిపెడతావా? హ్మ్. హ్మ్. ఇదేంటి? ఆ! హ్మ్. అలకా? అలకా? అలక్ కొంచెం మంచినీళ్ళు తీసుకురావోయ్. హ్మ్. 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 ఏంటిది? హ్మ్. హ్మ్. అలకా? 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 హాల్‌లో సోఫాలో నా ఫైల్ పెట్టాను తీసుకురా. అరె! ఏమైందసలు? హ్మ్. చూద్దాం. హ్మ్. ఓహ్! అలకా? అలకా? హ్మ్. అమ్మకి, నాన్నకి మజ్జిగిచ్చావా? సరే నాకు గూడా కొంచెం మజ్జిగ తీసుకురా. హ్మ్.
మ్మ్. ఓహో. ఎందుకని? ఓహో, మార్నింగ్ రమ్య కలిసింది కదా, అందుకే రొసరొసలాడుతుంది. ఆడవాళ్ళు కదా, అసూయ ఎక్కువ, ఊరికే ఫీల్ అయిపోతుంటారు. అక్కడ మాట్లాడింది ఏమీ లేదు. అరే పాత ఫ్రెండ్ కదా అని ఏదో కనిపిస్తే మాట్లాడాను, దానికి ఇంతలా ఫీల్ అయిపోవాలా? ఛ, తన ఎదురుగా మాట్లాడడం నా తప్పేమో. అయినా అక్కడే కలవాలా తను కూడా? ఏంటో, అందుకే అంటారు 2 జళ్ళు 4 మీసాలు కలవని. అసలు ఈ ఆడోళ్ళకంత అసూయ ఎందుకో? అయినా ఈ ఎలకవాణికి కూడా బుద్ధి లేదు. ఛ, పిల్లలు పడుకున్నారా? నాన్నగారికి మందులు ఇచ్చావా? అలకా, ఏ ఆ అమ్మాయి కాలేజీలో నాకు ప్రపోజ్ చేసింది, కానీ నీకు తెలుసు కదా, దానికి ఎందుకు అంత ఫీల్ అవటం? మేమేం మాట్లాడుకోలేదు, ఏదో కాలేజీలో చదివేటప్పుడు ఫంక్షన్లు, చదువుకోటాలు, వాటి గురించి ఏదో కొంచెం మాట్లాడుకున్నాం అంతే తప్ప ఆ అమ్మాయి నంబర్ కూడా నేను తీసుకోలేదు. అలకా, అలకా, ఎందుకు దానికి అంత ఫీల్? అది తను చిన్ననాటి స్నేహితురాలు కదా, పైగా వాళ్ళ ఫాదరు మా ఫాదరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటప్పుడు తనతో మాట్లాడిపోతే ఫీల్ అవుతుంది, అందుకోసం. అంతేగాని నిన్ను బాధ పెట్టాలని కాదు. నా గురించి నీకు తెలీదా? ఎప్పుడైనా నేను ఏ అమ్మాయితో మాట్లాడానా? షబ్బా, ఏంటలకా ఇది? ఏదో పెద్ద తప్పు చేసినట్టు. పెళ్ళయి ఇన్నాళ్ళైంది, నాకు సంగతి తెలీదా నీకు? నువ్విలా ఇంత చిన్నదానికి ఫీల్ అవుతావు నేను అనుకోలేదు అసలు. ఇదిగో చెప్తున్నా, నేను నీతో మాట్లాడిన అసలు. ప్లీజ్ అలకా, ప్లీజ్ ప్లీజ్, ఇదిగో ఇచ్చుడు. సారీ చెప్తున్నాను కదా, ఇంకెప్పుడు అమ్మాయితో మాట్లాడను. ఇదిగో అమ్మాయి దగ్గర కూడా నా నెంబర్ లేదు. ఇదిగో ప్లీజ్, నా మీదొట్టు. నాకిష్టమని ఒక్క పువ్వైనా తీసుకున్నారా? ఆ పువ్వులాంటిదేనండి ఆడదాని మనసు. మీకు ఆఫీస్కి టైం అవుతుంది, లంచ్ బాక్స్ రెడీ చేశాను. అన్నట్టు కింద బాక్స్లో ఆవకాయ, పై బాక్స్లో ముద్దపప్పు పెట్టాను.